రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలకు ఆందోళన గురిచేస్తున్నాయి. ఎవరు దొరికితే వారిని కుక్కలు కరుస్తుండడంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎవరూ తప్పించుకోలేని పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకు కుక్కల వీధుల్లో తిరుగుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. స్థానికులు కుక్కలను తరిమి కొట్టే ప్రయత్నించినప్పటికీ కరుస్తుండడంతో ఆగ్రహంతో కొందరు కుక్కలను కొట్టి చంపేస్తున్నారు. ప్రత్యేకంగా బీవై నగర్, గోపాల్ నగర్, వెంకట్ నగర్, ఇందిరానగర్, కొత్త బస్టాండ్ ఏరియాలో పరిస్థితి మరింత విషమంగా మారింది. గంటల వ్యవధిలోనే దాదాపు 52 మందిపై కుక్కలు దాడులు చేశాయి. కుక్క కాటుకు గురైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకవైపు ప్రజలు గాయాలతో ఆసుపత్రులకు వెళుతుంటే మరోవైపు మున్సిపల్ సిబ్బంది కనిపించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడద ఇలాగే కొనసాగితే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.